ఎస్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను సక్సెస్ అవ్వాలి అంటే ఎవరి హెల్ప్ కావాలి? అప్లైన్ అండ్ డౌన్లైన్. ఇది చాలామంది అప్లైన్కు వాల్యూ అంతంత మాత్రమే ఇస్తుంటారు. అలాగే డౌన్లైన్స్ని కూడా అప్లైన్ చాలా విధంగా నువ్వు నా అండర్లో ఉన్నావు కదా అనే చిన్న చూపు చూస్తుంటారు అనేది అది అపోహ మాత్రమే. ఏ లీడర్ కూడా ఆ విధంగా చిన్న చూపు చూడడం ఇలాంటివి ఏమి ఉండవు. అందరూ సమానంగానే చూస్తారు నెట్వర్క్ మార్కెటింగ్లో. ఏరో ఒక్కరిద్దరు ఉంటే అందరికీ అది మనం చెప్పకూడదు. కాబట్టి ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఎవరు డౌన్లైన్ ఎవరు అప్లైన్ అనేది. ఈ రెండు పదాలకు మనం అర్థం తీసుకుందాం. ఓకే, మన మొదటి అప్లైన్, మన అప్లైనర్స్ మన అమ్మ నాన్న. నిజమా కదా? చూడండి సార్, గైడెన్స్ ఇచ్చే గురువు మనకి ఎవరో ఒకరు దారి చూపించే వాళ్ళు ఉండల్లా. ప్రతి వయసులోన ఎవరో ఒకరు మనల్ని లాస్ట్కి మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి. మీరు ఒక ఊరు వెళ్ళేటప్పుడు దారి మర్చిపోతే ఎవరో ఒక హెల్ప్ చేసి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అని చెప్తే కానీ మనం వెళ్ళలేము. అలాంటి జీవితంలోనే దారి తప్పినప్పుడు ఒక అప్లైన్ మన వెస్టీజ్ దారి చూపిస్తాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది అంటే ఈడనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కూడా మనకు ఒక దారి చూపించడానికి ఒక వ్యక్తి అవసరం. ఇది అప్లైన్ అంటారు. మనం పుట్టిన వెంటనే మనకు జన్మనివ్వడానికి మన అమ్మ, తర్వాత మనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మనల్ని చిన్నప్పుడు పాలు పట్టి నుంచి నడక నేర్పించి, తినడం నేర్పించి, ఇవన్నీ నేర్పించింది ఎవరు? మన అమ్మ నాన్న. వీరికంటే అప్లైన్ ఎవరు ఉన్నారు? ఈరోజు నీకు హోమ్ మీటింగ్ చేయడానికి, 1-to-1 చేయడానికి, ప్రొడక్ట్ ఎలా కొనాలనడానికి, నీకు వ్యాప్ ఓపెన్ చేసి చూపించడానికి, సేమ్ అదే పద్ధతిలోనే కదా మన అప్లైన్ మనకు సర్వీస్ ఇచ్చేది. ఆ విధంగానే కదా మనకు ఇచ్చేది. రైట్. కాబట్టి అప్లైనర్ అనేది మనం ఎవరు చిన్న పెద్ద ఇది కాదు. మనకు ఎవరైతే ఆ ప్లేస్లో ఉన్నారో ఆ వాల్యూ అనేది కంపల్సరీ మనం ఇవ్వాల్సిందే. ఆ తర్వాత చూడండి, తల్లిదండ్రులు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కొన్ని పనులు మనమే చేసుకుంటాం. అంటే బాత్రూమ్ పోయేది మనమే చేసుకుంటాం, ఆ తర్వాత బట్టలు మనమే వేసుకుంటాం. అంటే నేర్చుకుంటున్నాం. ఎవరైతే చిన్న డౌన్లైన్స్ కొత్తగా వచ్చారో ఆ తర్వాత వాళ్ళే షాప్కి వెళ్ళి ప్రోడక్ట్ కొనడం, డిఎల్సిపికి వెళ్ళి తర్వాత వాళ్ళే చిన్నగా హోమ్ మీటింగ్లు చేయడం, కొంతమందికి చెప్పడం, ఇలా చూడండి. ఇది ప్రతి ఒక్కటి సిస్టమ్. దీన్ని క్రాస్ చేసి మనం ఎక్కడ చేయలేము. ఈ సిస్టమ్ని కాదని డెవలప్ అయిన వాళ్ళు ఈ నెట్వర్క్ చరిత్రలో లేరు. వెస్టీజ్ డిఎల్సిపికి వెళ్ళి మనం కొనడానికి మనకు హెల్ప్ చేసింది ఆయనే. ఒకసారి వెళ్ళి చూపించి ఇలా రాయాలని చెప్పి చేసింది. ఆ తర్వాత మనం వెళ్ళి మనకు నోని కావాలా, స్పెల్లినా కావాలా, ఇవన్నీ మనం చెప్పి మనము చూస్తూ మనము దాన్ని చేసుకొనేస్తాం. రైట్. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత ఎక్సలెంట్ గురువు వచ్చేసి టీచర్. ఎక్సలెంట్ అప్లైన్ ఎవరు? మన టీచర్. ఎందుకంటే మనం అమ్మా నాన్న తర్వాత కొంచెం నో వాయిస్ సార్, వాయిస్ క్లియరా సార్? సార్ మీరు నెట్వర్క్లో లేరేమో, నెట్వర్క్లోకి రండి. అమ్మ నాన్న తర్వాత మనకు వెంటనే మనం ఒకరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్తాం. మనం ఓకే సార్, థ్యాంక్ యూ. మనము ఒక హ్యాండ్ ఓవర్లోకి వెళ్తాం, వాళ్ళు టీచర్. సార్, అమ్మ జన్మనిస్తే టీచరు జ్ఞానాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా అప్లైనే. చూడండి, మీరు అప్లైన్కి మీనింగ్ రియల్గా చెప్పాలంటే అప్లైన్కు క్లియర్గా మీనింగ్ చెప్పాలంటే చూడండి, ఏ మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒంటరిగా చేసుకోలేడు. ఎవరో ఒకరు తోడుండాలి, ఎవరో ఒకరు దారి చూపించాలి ప్రతి పనిలో కూడా. ఈరోజు చాలామంది నా అప్లైన్కి చదువు రాదు, నా అప్లైన్ ఒక లేడీ, నా అప్లైన్ నా వయసులో చిన్నవాడు, ఇవన్నీ ఎందుకు చెప్పండి మనకి? నా అప్లైన్ కోపిస్టి, నా అప్లైన్ నాకు సర్వీస్ ఇవ్వడు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. మనకు ఒక దారి చూపించాడు అన. ఎక్కడ మీరు అప్లైన్ లేకుండా ఒక్కచోట సక్సెస్ అవ్వండి చూద్దాం. అప్లైన్ లేకుండా పుట్టుకొని నుంచి సచ్చే వరకు మనకు ఇంకొకరి హెల్ప్ ద్వారా దారి చూపించిన వాళ్ళు లేకుండా పోతే జీవితమే సాగదు. అలాంటిది వెస్టీజ్ ఎలా సాగుతుంది?
కాబట్టి అప్లైన్ వెరీ ఇంపార్టెంట్. అలాగే చిన్నగా మీరు స్కూల్ నుంచి స్పోర్ట్స్కి వెళ్ళారు, మీరు ఒక్కరే క్రికెట్ ఆడగలరా? మీరు ఒక్కరే ఫుట్బాల్ ఆడగలరా? సేమ్ అక్కడ కూడా మీకు అప్లైన్ వస్తాడు కోచ్ రూపంలో. ఇంట్లో అమ్మా నాన్న రూపంలో వచ్చాడు, స్కూల్లో టీచర్ రూపంలో వచ్చాడు అప్లైన్, ఇక్కడికి వచ్చేసరికి కోచ్ రూపంలో వచ్చాడు. మీరు ఎప్పుడైతే మీరు కోచ్ దగ్గర నేర్చుకున్నారో, నేర్చుకోకపోతే మీ వల్ల కాదు. మీరు నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒక కోచ్గా మారాలి. మీరు స్కూల్లో టీచర్ దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ పిల్లలందరూ కూడా మళ్ళీ ఒక టీచర్గా మారాలి. అమ్మా నాన్న దగ్గర మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు పెళ్లి చేసుకొని మీరు ఒక అప్లైన్గా మారాలి. ఇది సిస్టమ్. ఎవరు డౌన్ లైన్స్లో శాశ్వతంగా ఉండరు, ఇమ్మీడియట్లీ అప్లైన్గా మారిపోతారు. ఇమీడియట్లీ అప్లైన్గా మారిపోతారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ వాళ్ళు ఎప్పుడు ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారు, వీళ్ళు చాలా మంది కోచ్లు అవుతారు. అప్పుడు వాళ్ళు అప్లైనర్ పాత్ర తీసుకుంటారు. మనము ఫస్ట్లో ఉన్నప్పుడు డౌన్ లైన్ పాత్ర తీసుకుంటాం. మనకు మొత్తం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లైన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాం. ఎవరు డౌన్ లైన్ ఇక్కడ, ఎవరు అప్లైన్ చెప్పండి? అందరూ డౌన్ లైన్సే, అందరూ అప్లైనర్సే. ఇప్పుడు చెప్పండి, మీరు అప్లైన్ తిడితే మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్లు, మీరు డౌన్ లైన్ చీప్గా చూస్తే మిమ్మల్ని మీరు చీప్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ రెండు నీలో కూడా ఉన్నాయి, ఆ రెండు నీలో కూడా ఉన్నాయి. నువ్వు డౌన్ లైన్తోనే అప్లైన్కి వచ్చింది ఇది. అది ఇది బాగా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్తే బిజినెస్కి వచ్చారు. బిజినెస్ కోచ్. బిజినెస్ కోచ్, నువ్వు బిజినెస్లోకి వెళ్తే నీకు తొందరగా తీసుకుంటారు అనుకుంటారా? మిలిటరీలోకి వెళ్ళినా కూడా నీకు కోచ్ ఉంటాడు అక్కడ నేర్పించడానికి. ఆ తర్వాతే ఇండిపెండెంట్ చేసి నిన్ను బయట పంపిస్తారు. ఇక్కడ కూడా అంతే, వెస్టీలో కూడా అంతే. స్టార్టింగ్లో మీరు తీసుకుంటారు, మిమ్మల్ని తీసుకుంటారు, మీకు మీటింగ్లు ఎక్కడ పోవాలంటారు, మీటింగ్లో టికెట్లు కొనిస్తారు, మీరు తీసుకెళ్తారు, అంతవరకే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా స్టార్ అయినా కూడా అప్లైన్ పైన ఆధారపడుతుంటారు. మామూలే, ఇప్పుడు చాలా పిల్లలు ఉంటారు, పెళ్ళి అయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళరా, అలా మీ దగ్గర కూడా వస్తుంటారు. మీరు చిరాకు పడద్దు, ఆయనకి ఇంకా మీరంటే ఇష్టం. మీ దగ్గరే ఎంతమందితో ట్రైనింగ్లు తీసుకున్నా కూడా మీ దగ్గర ఇంకా సలహా తీసుకోవాలని నీ దగ్గరకు వస్తుంటాడు ఆయన. ఇది సిస్టమ్ సార్. కాబట్టి అప్లైన్ డౌన్ లైన్స్ పదానికి ఒక వాల్యూ ఉంది, పవిత్రమైనవి ఇవి రెండు. వీటికి అనవసరంగా ఏంటంటే చెప్పి మనం దీన్ని కించపరిచే విధంగా చూడకూడదు. అది మనం చాలా తప్పు చేస్తాం. అది అప్లైన్ మనమే, డౌన్ లైన్ మనమే. కానీ ఇక్కడ ఈ రెండిట్లో ఏం చేయాలనేది నేను చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్లో అప్లైన్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడైనా పోండి, ఏ దాంట్లో అయినా సరే మీరు డెవలప్ అవ్వచ్చేమో, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అది త్రూ వెస్టీజ్లో, నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్లో ఇండియన్ నెంబర్ 1 మార్కెటింగ్ కంపెనీ వెస్టీజ్లో అప్లైనర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అప్లైనర్. ఆయన గుడ్డివాడ, కుంటివాడ, లేడీనా, చిన్నవాడ, చదువు రానివాడ, ఇవన్నీ పక్కన పెట్టేది. ఇవన్నీ మనము చూడకూడదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒకటే మన అప్లైన్ని మనం ఫాలో అవ్వాలి. రైట్. ఇంకొక చూడండి, సరే ఇది తెలిసింది కదా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించండి. వెస్టీజ్లో అడుగుపెట్టిన వెంటనే మీకు తెలుసా, వెస్టీజ్ రాకముందు ఆ ప్రపంచం వేరు. ఇప్పుడే చూడండి, వెస్టీజ్లో లేని వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుందంటే 10,000 సంపాదించుకోవడం ఎలా, సంసారం నడపడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇలాంటి ప్రపంచం ఉంది. కానీ వెస్టీజ్లోనే ఒక కొత్త ప్రపంచంలోకి వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలిసిన, ఎలా నేను 1,00,000 కొట్టాలి, ఎలా కారు కొట్టాలి. బయట ప్రపంచంలో కారు కొట్టడానికి సాహసించరు, కారు కొట్టడానికి ఆలోచన కూడా రాదు. కానీ వెస్టీజ్లో 5% నుంచి కూడా ఆలోచిస్తారు. ఇది ఒక కొత్త ప్రపంచమా కదా ఫ్రెండ్స్? కొత్త లైఫా కాదా చెప్పండి? కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నామా లేదా? మనం కామెంట్లో చెప్పండి. ఆలోచన విధానమే మారిపోతుంది కదా ఇక్కడ. బయట మీరు కారు కొనడానికి సాహసించరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, కానీ ఇక్కడ డైరెక్టరే కారు కొనడానికి ప్లాన్ చేసుకుంటాను నేను స్టార్ అనేది. ఎంత అద్భుతమైన ప్రపంచం తెలుసా? ఆస్వాదించాల మనం. ఆలోచించండి, ఏంది ఇది, నాకు కార్ అంటేనే కళ్ళలో ఉండేది కాదు, నేను ఈరోజు
నా అప్లైన్ నన్ను తీసుకురావడం వల్ల నేను కారు కొనడానికి ప్లాన్ చేసుకుంటున్నా. ఇది నా కొత్త జీవితం ప్రారంభిస్తున్నా. ఈ రోజు నుంచి నాది కొత్త లోకం, నా ప్రపంచం కొత్తది. సార్ బ్యూటిఫుల్గా చేయొచ్చు సార్ వెస్టేజ్ని, ఆనందంగా చేయొచ్చు సార్, నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చేయొచ్చు సార్. మనకు మనం మా ఒక్కొక్కరు మాట్లాడుకోవడంలో తేడాలు వచ్చి అప్లైన్ పైన డౌన్లైన్కు, డౌన్లైన్ పైన అప్లైన్కు మనస్పర్ధలు వస్తే మీరు సంతోషంగా ఉన్న స్వర్గం లాంటి దాన్ని మీరే నరకం చేసుకుంటున్నారు, మీరే నరకంగా మార్చుకుంటున్నారు. అప్లైన్ పైన చాడీలు చెప్పడం, అప్లైన్ వచ్చి డౌన్లైన్ నిందించడం, ఇవెందుకు? ఒక బ్యూటిఫుల్ ఉండే ఒక సిస్టమ్ని, ఒక అద్భుతమైన సిస్టమ్ని ఆనందంగా హ్యాపీగా ఏ పని చేసినా కూడా బాధ లేకుండా సంతోషంగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని మీరు నరకంగా ఎందుకు మార్చుకుంటారు? మీరు ఎందుకు నేర్చుకోండి? ఇది మన కొత్త జీవితంలోకి వచ్చినాం. ఇప్పుడు మనది కొత్త ప్రపంచం, అద్భుతమైన ప్రపంచం. ఇక్కడ మన కళలన్నీ నెరవేరుతున్నాయి. బయట ప్రపంచం కాదు ఇది, కొత్త ప్రపంచం, కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇక్కడ కూడా బయట ఉన్న స్వార్థాలు అవన్నీ ఎందుకు? బయట ఉన్న రాజకీయాలన్నీ మళ్ళీ దీంట్లో ఎందుకు? ఆనందంగా కలిసి చేసుకోవచ్చు కదా. ఆ కింద డౌన్ లైన్ తీసుకొని నా సైడ్ వేలం చేసుకోండి, క్రాస్ లైన్ చేసుకోండి అంటే ఇలాంటి కుట్రలన్నీ నీ పిల్లలు నువ్వే గొంతుకు వస్తావా చెప్పు? ఎక్కడో డౌన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సైడ్కి వేసుకుంటానంటారు కొంతమంది. ఇంకా అప్లైన్ వదిలేసి వెళ్ళిపోతారు వేరే చోటికి. ఇది సిస్టమ్ రాంగ్ కదా. అదే మనం ఒక కొత్త జీవితంలో ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు, మనకి ముందుకెళ్ళాలి. రైట్? అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ మన జీవితంలో వీళ్ళు ఒక భాగం, మన జీవితంలోనే వీళ్ళు ఒక భాగం. ఎస్ ఆర్ నో? మన ఇప్పుడు కొత్త జీవితంలో అప్లైను డౌన్లైన్కు ఒక భాగం, డౌన్లైన్ అప్లైన్కు ఒక భాగం. రెండు కలవకపోతే చాలా కష్టం, రెండు మ్యాచ్ అవ్వకపోతే చాలా కష్టం. మనస్పర్ధలు రాకుండా కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉండండి. కుటుంబంలో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు విడిపోతే ఎంత నరకంగా ఉంటుంది తెలుసా? ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు విడిపోయి కొట్లాడుతూ ఉంటే ఎంత నరకంగా ఉంటుంది తెలుసా? అందుకంటే నరకం ఇక్కడ ఉంటుంది. అప్లైన్ డౌన్లైన్ మధ్యన ఏదైనా మనస్పర్ధలు వస్తే అవి కొద్ది రోజుల్లోనే మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ టీంలో మీ అండర్లో ఎక్కడైనా కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ఈ వైరస్ని మీరు తీసేయండి. అప్లైన్ డౌన్లైన్ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయని మీకు తెలిసిందా, ఇమీడియట్లీ పోయి వాళ్ళని కలపండి. లేదంటే ఆ టీము స్లో అవ్వడమే కాదు, కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంది మీకు తెలిసిందో ఇమ్మీడియట్లీ మీరు అక్కడ వెళ్ళి ఆ అప్లైన్ని, ఆ కుటుంబాన్ని మొత్తం అంతా కూర్చోబెట్టుకొని ఆ టీంని అంతా చూసుకొని ఇది కామన్, ఇలాంటివి ఇంకా మనం చేయకూడదు, ఇలా చేసుకుంటూ పోదామని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది మన బాధ్యత, మనం చెయ్యాలి కూడా. రిలేషన్ అనేది బాగా స్ట్రాంగ్ చేయాలి మీరు. బిజినెస్ కాదు ఇంపార్టెంట్. బీపీవి ఈరోజు కాకపోతే రేపు తెస్తాడు, కానీ అక్కడ ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని క్లియర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలామంది దానికి పెట్రోల్ పోసి అంటిస్తూ అంటారు, ఇంకా ఎక్కువ చేస్తూ అంటారు. అది చాలా పాపం అండి. ఎవరైతే అప్లైన్ డౌన్లైన్స్ మధ్య మనస్పర్ధలు చిన్న చిన్న మామూలు తల్లి, ఇప్పుడు మనం అన్నదమ్ముల మధ్యలో వస్తుంటాయి, అప్లైన్ డౌన్లైన్ మధ్య రావా? భార్యాభర్తల మధ్యలోనే వస్తుంటాయంట. ఆ టైంలో టాప్ అప్లైన్ చేయాల్సిన పని ఏమంటే వాళ్ళు మళ్ళీ కలిపి హ్యాపీగా ఇద్దరు కలిసి చేసుకుంటూ పోయేలా చేయడం ఆయన చేయాల్సిన పని. ఇది అప్లైను, మళ్ళీ చెప్తున్నా, అప్లైన్కు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏదంటే ఇదే. పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? టీవీలు వస్తూ ఉన్నాయని కాదు, టీంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు మనస్పర్ధలు వస్తున్నాయా, బాగా కలిసిమెలిసి చేసుకుంటున్నారా? సార్ పెద్ద పెద్ద టీంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి ఈ చిన్న పాయింట్ని వాళ్ళు సరిదిద్దకపోవడం. నా టీంలోనే చిన్న చిన్న ప్రాబ్లం చేయకపోవడం వల్ల క్రౌన్ డైరెక్టర్ని మిస్ అయినాను. ఇలాంటివి జరిగినప్పుడు మనం చేయాలి. వాళ్ళని
ఎక్కడ ప్రాబ్లం జరిగిందో కొన్ని రాజీ చేసి మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మంది. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నారు, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే వెంటనే వాళ్ళిద్దరిని కలపండి. మీరిద్దరు జీవితంలో భాగం ఒకటి. మీరు బిజినెస్ పార్ట్నర్సు. రెండు చేతులు కలపకపోతే సౌండ్ ఎలా రాదో, మీరు ఇద్దరు కలవకపోతే బిజినెస్ రాదు అని చెప్పండి. రెండు చేతులు ఇలా కలపకపోతే సౌండ్ రాదు. ఒకే చేత్తో మనం చేయలేము. అలాగే అప్లైన్ డౌన్లైన్ కలవకపోతే బిజినెస్ రన్ అవ్వదు. బిజినెస్ అస్సలు రన్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎవరికి ఎవరు ఇక్కడేం బానిస కాదు, ఎవరికి ఎవరు బాస్ కాదు, ఎవరికి ఎవరు ఇక్కడ బానిస కాదు, బాస్ కాదు. అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఆయన అండర్లో ఉన్నాను అంటే రేపొద్దున నీ అండర్లో వచ్చే బిజినెస్ పార్ట్నర్లు కూడా అలా ఊహిస్తే ఎవరు కూడా ఎవరికి ఎవరు బానిస కాదు, ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు. ఈరోజు అప్లైన్ డౌన్లైన్గా వచ్చినావు, రేపొద్దున నీ కింద 5 మంది కొత్త వాళ్ళు వస్తే నువ్వు అప్లైన్గా మారిపోయినావు. ఇక్కడ శాశ్వతంగా ఉండేది అప్లైన్ అంతే. రైట్. అందుకే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఆ పక్క చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రెస్పెక్ట్ ఇవ్వండి. అప్లైన్ వచ్చి డౌన్లైన్కు, డౌన్లైన్కి వచ్చి అప్లైన్కు. రెస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన కడుపును పుట్టిన బిడ్డలే మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళే తిరగబడి మాట్లాడతారు. ఏమమ్మే నన్ను ఇలా ఇంత మాట అన్నావు నువ్వు అని అంటారు. అలాంటిది మనం ఎవరో, మనకు తెలియని వాళ్ళు ఎవరో మనతో కలిసి మనం ఎక్కడెక్కడో, ఏ ఊరో ఎక్కడో 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల అవతల మన డౌన్లైన్స్గా వచ్చి మన పార్ట్నర్గా వచ్చి ఉన్న వాళ్ళకి చిన్న
గుడ్ మార్నింగ్ సార్. సారీ ఇక్కడ ఏమైందంటే హోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇలా అయింది సార్. ఆ, సారీ, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే సార్, వాయిస్ క్లియరా సార్? సార్, వాయిస్ క్లియరా? ఎస్. ఎస్ సార్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ, ఏమనుకోకండి. ఇది ఎందుకో వెళ్ళిపోయింది ఇలా. ఎస్. రెస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇవ్వడం. మన మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా సార్? మనం ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ మనకు రాదు. ముందుకెళ్దాం. అప్లైన్ గా ఉండాలనుకుంటున్నారా, మీరు డౌన్ లైన్ గా ఉండాలనుకుంటున్నారా? ఒకటి, ఇక్కడ మీరు ఒక టైప్ చేయండి. మీరు అప్లైన్ గా ఉండాలంటే ఏ పెట్టండి, డౌన్ లైన్ గా ఉండాలంటే బి పెట్టండి. ఫాస్ట్ గా చేద్దాం. మీరు అప్లైనర్ గా ఉండాలనుకుంటే ఏ, లేదు డౌన్ లైనర్ గా ఉండాలంటే బి. యా, సూపర్ సూపర్. అప్లైన్ ఏ. ఏ, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డౌన్ లైన్ అనేది శాశ్వతం కాదు సార్, వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ నీ దగ్గర ఒక్కరు కూడా జాయిన్ కాకపోనంత వరకు నువ్వు డౌన్ లైన్. నీ అండర్లో ఎవరైనా జాయిన్ అయినారంటే నువ్వు డౌన్ లైన్ అనేది వదిలేసి అప్లైన్ గా మారిపోతావు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇదే. మనము అప్లైనర్ అనే పాత్రకి వెరీ ఇంపార్టెంట్ ఇవాళ. మన దగ్గర ఎవరైనా జాయిన్ అయినారనుకో ఇలా వెళ్ళిపోతారు. రైట్ సార్. ఇప్పుడు చూడండి, గ్రేట్ అప్లైన్ గా మారాలి. ఏం సార్ గ్రేట్ అప్లైన్ అంటే? మేము గ్రేట్ అప్లైన్ కాదా? ఎవరు గ్రేట్ అప్లైన్? ఎలాంటి వాళ్ళు గ్రేట్ అప్లైన్? అప్లైన్ గారు ఎలా ఉండాలి? ఇది నేను చూపిస్తాను సార్. మీ అందరికి కూడా ఇది చాలా మెసేజ్ అండి. ఇది మీరు ఫోకస్ పెట్టుకోండి. మీరు బాగా దీని గురించి అర్థం చేసుకోండి. అపార్థం ఏం చేసుకోవద్దండి. నేను అన్ని కరెక్ట్గా చెప్తున్నాను. అపార్థాలు చేసుకునే దానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఇలా ఇస్తాను. సైట్ రైట్ బిజినెస్ పార్ట్నర్ ని ఎంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అందరూ అప్లైనర్లు కాదు. నామకు వాస్తే జాయిన్ చేసేసి ఒకసారి పీవీ పెట్టేసి ఆ తర్వాత వదిలేసిన వాళ్ళు అప్లైనర్లు, సరే డౌన్ లైన్లు కాదు. ఎప్పుడు కూడా మనం ఎవరైతే మనకు సైడ్ వేలంకు కానీ లేదంటే కింద డెప్త్ లో ఆ ఎల్బోబికి కానీ 100 200 టీములు ఉన్నా కూడా రాలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ చాలా మంది సైడ్ వేలంకులో కానీ అండర్లో కానీ ఓన్లీ పర్సనల్ పీ పెట్టేసి ఆగిపోయిన టీములు ఉంటాయి. అలాంటి టీంలు రైట్ పర్సన్స్ కాదు. వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కాదు. వాళ్ళు ఓన్లీ యూజ్ చేసే కన్జ్యూమర్స్. వీళ్ళు ఎలా అవుతారు చెప్పండి? వీళ్ళు వస్తే మనకి ఎలా ఉపయోగపడుతుంది? అందుకే ఈ రోజు మీకు చెప్తున్నాను. మీరు కరెక్ట్ అయిన అప్లైనర్ అని ఫీల్ అవుతే, మీరు మీ పదానికి న్యాయం చేయాలి అంటే ఎలాంటి టీంని క్రియేట్ చేయాలి? అప్లైనర్ అనడానికి మీరు ఎలాంటి టీంని చేస్తారంటే రైట్ బిజినెస్ పార్ట్నర్స్ ని తీసుకోవాలా. మీకు అందరికి ఒక సూత్రం ఉంది. 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్. 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్ చేయాలి మనం. ఎప్పుడైతే మనం 100 ఫెయిల్యూర్స్ హోమ్ మీటింగ్ చేస్తామో మీకు అర్థమవుతుంది 100 ఫెయిల్యూర్స్ హోమ్ మీటింగ్ యొక్క వాల్యూ. 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్ అంటే మీకు ఆ సమస్య కాదు. దాంట్లో అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతే అది ఆల్రెడీ మనము ఒక ట్రైనింగ్ తీసుకున్నాము. దాని గురించి మనకి ఇంకా అవసరం లేదు. అందుకే 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్లు చేస్తే మీకు కరెక్ట్ అయిన పర్సన్స్ దొరుకుతారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అప్లైన్ గా ఉండాలి అంటే రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఉన్న వాళ్ళకి మీరు అప్లైనర్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను పెయింటర్ గా ఉండకూడదు. ఒక లీడర్ గా ఎదగాలని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నా ఫ్యామిలీకి. నా అలాంటి డౌన్లైన్ నీ దగ్గర ఉండాలి సార్, అప్పుడే నువ్వు అప్లైన్. షబీర్ లాంటి వాళ్ళ డౌన్లైన్స్ నీ దగ్గర ఉండాలి, అప్పుడే నువ్వు అప్లైన్. సిద్ధార్థ్ సింగ్ సార్ లాంటి వాళ్ళని తీసుకురండి, అప్పుడే నువ్వు అప్లైన్. నెలకు సరుకులు కొని ఇంట్లో వాడుకునే వాళ్ళకి నువ్వు అప్లైన్ అయితే నీకు వాల్యూ ఏముంది చెప్పండి? నెలకు ఒక సోప్ కొనే వాళ్ళు నీ దగ్గర ఉంటే వాళ్ళకు అప్లైనర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇలాంటి వాళ్ళకి నేను అప్లైనర్లా అనుకోవడానికి కరెక్టా కదా?
ఎవరైనా ఏమన్నా బాధపడి మనకు అనవసరం. మన లైఫ్ మాకుంది. లాస్ట్ కి ఎవరైనా కొనండి అంటే 100 కూడా పెట్టలేని వాళ్ళకి మనం అప్లైనర్ గా ఎలా ఉండాలి సార్? అది అప్లైనర్ గా ఉండలేం మనం. అలాంటి వాళ్ళకి అప్లైనర్ గా ఉండాలి. అందుకే రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ లీడర్షిప్ ఉండాలా. లీడర్షిప్ ఉండాలా. రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి లీడర్లను మీ టీంలో క్రియేట్ చేద్దాం. చూడండి, బాధ్యతగా పని చేసే వాళ్ళు మనకు ఉండాల. వాళ్ళకు ఒక బాధ్యత అనే ఉంటుంది. వాళ్ళు పని చేసే వాళ్ళు ఉండాల. ఎలా మీరు చేయాలనడానికి ఒక చిన్న వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే 6 మెంబర్స్ ని ఒకటేసారి జాయిన్ చేయాలని చూస్తారు. అలా కాదు. ఇక్కడ చూడండి, చిన్న రాయి 1 by 1 చిన్నదాన్ని, ఇంకో పెద్దది, ఇంకో పెద్దది, ఇంకో పెద్దది, ఇంకో పెద్దది దానికంటే పెద్దదాన్ని, దానికంటే పెద్దదాన్ని, దానికంటే పెద్దదాన్ని, దానికంటే పెద్దదాన్ని, ఇలా దానికంటే ఎన్నో రెట్లు సైజు ఉన్నదాన్ని, ఎన్నో రెట్లు సైజు ఊహించనిది కూడా, ఎత్తలేని పరిస్థితి, మనిషి కూడా కదపలేని లాంటి పెద్ద పెద్ద బండలను కూడా తీసేస్తాంది. కానీ అది తీసింది ఎప్పుడు తెలుసా? అది తీసింది ఎక్కడ తెలుసా? ఒక చిన్న రాయి అని తెలుసా? ఒకే ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నది ఒకే ఒకటి. అది చూడండి, ఇప్పుడు మీకు కనపడుతుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, ఒక చిన్నది, ఒక ఏలుతో ఇలా దొబ్బుతాడు అంతే. అలాంటిది కొన్ని వందల కిలోలు ఉన్న ఒక బండను కూడా కొట్టేస్తుంది. సేమ్ ఇలాగే టీం ను కూడా క్రియేట్ చేయాలి. ఇది మీకు మైండ్ కి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ సేమ్ ఇలాగే మీరు ఒకేసారి టన్నులు కొద్ది ఉన్న బండను ఎత్తడానికి ట్రై చేయొద్దు. మెదడుకు పని పెట్టు. మీ బ్రెయిన్ కు పని పెట్టి నువ్వు వర్క్ చేయి. నీ బ్రెయిన్ కు పని పెట్టి చిన్నగా చిన్న స్టెప్ నుంచి నువ్వు తీసుకుంటూ వెళ్ళిపో. దిమ్మ తిరిగే రిజల్ట్ నీ దగ్గర ఉంటుంది. అది కరెక్ట్ అయిన అప్లై చేయాల్సిన పని. అదేంటో నేను చెప్పమంటారా? రైట్, ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ వీడియోలో ఎప్పుడైతే చూడండి, చిన్నది పెద్దది పెద్దది ఇలా ఎప్పుడైతే రన్నింగ్ అయిందో, ఇలా రన్ అవుతూ పోతూ ఉంటుందో, నీకు 5% నుంచి యూనివర్సల్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, యూసిడి, సరే యూసిడి ప్లస్ డియూసిడి, ఆ తర్వాత విఎంసి లీడర్ ను కూడా నువ్వు కొట్టేయగలవు ఈ సిస్టమ్ చేస్తే. విఎంసి లీడర్ ను కూడా నువ్వు కొట్టగలవు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద బండరాయిని, ఆ బండరాయిని పట్టుకొని పోతారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఒక అతన్ని జాయిన్ చేయండి. ఎలువ తీసుకోండి, 30+ ఇన్కమ్. చిన్నది చూడండి, ఒకే ఒక డ్రాప్, ఒక్క వ్యక్తితో చేస్తున్నాం. ఆ తర్వాత ఇద్దరిని జాయిన్ చేయండి, 50+ ఇన్కమ్. నువ్వు ఏరే దాంట్లోకి ఎక్కడ పోవద్దు. సార్ కొంతమంది 6 లైన్లు వేసుకొని 6 లైన్లో తిరగలేక అక్కడే ఉంటారు. ఎందుకు సార్? ఒక లైన్ డైరెక్టర్ని చేసి ఆ డైరెక్టర్లో ఎల్ఓబి తీసుకొచ్చి 6,000 7,000 పీవీ తీసుకొస్తే హ్యాపీగా 30+ ఇన్కమ్ తీసుకొని ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు కదా. ఇక్కడ స్టార్ట్ అవని, ఇలా స్టార్ట్ అవని నీ జర్నీ. ఇక్కడ నుంచి జర్నీ ఇంకొకరిని తీసుకో, అక్కడ ఎల్ఓపి తీసుకో, 50+ ఇన్కమ్. ఆ తర్వాత ముగ్గురిని తీసుకో, 1 lakh తీసుకో. ఆ తర్వాత 6 మందిని చేయి. నీకు రావాల్సిన మొత్తం బెనిఫిట్లు నీకు వస్తాయి. ఆ తర్వాత నువ్వు ఎంత వెళ్తావో వెళ్ళు. అదే సూత్రమే ఈ స్టోరీ. అదే సూత్రమే ఈ స్టోరీ. చాలా మంది మీరు ఎక్కువ దాంట్లోకి వెళ్ళదు. స్లోగా ఫస్ట్ మన కుటుంబానికి డబ్బు రావాలి. నీ ఇంటికి డబ్బు రావాలి. నీ ఇంటికి చెక్కు రావాలి. నీ ఇంటికి చెక్కు వస్తే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఏదో అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టేసి అక్కడ పని చేయకుండా ఇక్కడ పని చేయకుండా మొత్తం అంతా ఖాళీగా ఉంటే ఎలా? ఒక్క డౌన్ లైన్స్ రెడీ చేసేసి అక్కడ నుంచి నువ్వు 30,000 తీసుకో సార్. వెస్టీజ్ లో మీరు ఫెయిల్యూర్ అనేది ఉండదు సార్. ఇంకా నీకు చాలా మంది 7 8 అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోతారు. రైట్ డిసిషన్ తీసుకోండి. రైట్ డిసిషన్ తీసుకోండి. ఒకేసారి గంపల కొద్ది మనం ఎత్తలేం, టన్నుల కొద్ది మనం ఎత్తలేము. ఒక చిన్న రాయితో స్టార్ట్ చేస్తాం. ఒక డైరెక్టర్ తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత
అది క్రౌన్ అయ్యి క్రౌన్ నుంచి యూజ్డ్ డబుల్ క్రౌన్ అయ్యి ఇలా విఎంసీ లీడర్ వరకు ఇలా ఒకేసారి అన్ని మెట్లు దాటాలని ట్రై చేయొద్దు. స్టెప్ బై స్టెప్ చేసుకుంటా రండి. అప్పుడు మీకు దీని యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది. అందుకే నేను చెప్తాను, మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. మీరు చిన్న చిన్నగా చేసుకుంటూ రండి. పెద్ద పెద్ద దానిలోనే మనం కొట్టాలి అంటే ఫస్ట్ కింద నుంచి రావాలి సార్. పై నుంచి వస్తే ఎవరు చేయలేరు. మనం చేయాల్సింది కింద నుంచి చేస్తూ పోతే అది ఎంత పెద్ద కొండైనా సరే ఒక్కొక్క రాయి తీసుకుంటూ వస్తే తరిగిపోతుంది. అలాగే ఎంత పెద్ద టైటిల్ అయినా సరే, ఎంత పెద్ద చెక్ అయినా సరే, 1 రూపీ, 1000 రూపాయల చెక్కుతో స్టార్ట్ చేసి 1,00,00,000 చెక్ కూడా తీసుకోవచ్చు వెస్టీజ్ లో. 1 రూపాయలు, 1 రూపీ చెక్ సరే, 100 రూపాయల చెక్ తీసుకొని 1,00,00,000 చెక్ కూడా తీసుకునేవాడు సిద్ధార్థ్ సింగ్. ఇది సార్ రైట్ అప్లై చేసే పని. ఇది రైట్ డిసిషన్ తీసుకోవాలా మీరు ఈ రోజు నుంచి. ఇలాగే చేయాలా. ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు, మీ లైన్ లో మీ టీమ్ లో వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దండి. కరెక్ట్ పర్సన్ ని తీసుకోండి. సార్ వీఆర్ డ్రీమర్స్, వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి వాళ్ళు ఉండాలో నేను చెప్తాను. ఈ 6 మంది ఎలా ఉండాలో ఈ 6 మంది ఎలా ఉండాలో నేను చెప్తాను. మీరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఈ 6 మంది డ్రీమర్స్ ఉండాలా, వాళ్ళకి డ్రీమ్ ఉండాలా. ఏ డ్రీమ్ లేని వాడిని తీసుకుని మనం ఎందుకు సార్ సాకల్లా. ఏ డ్రీమ్లు లేవు, వాళ్ళ కోరికలే లేవు, వాళ్ళని తీసుకొని భుజాల పైన మనం మోసే అంత ఓపిక ఉందా, అంత టైం ఉందా? ఇలాంటి కాలంలో అలాంటి వాళ్ళని మనం మోయాల్సిన అవసరమేముంది చెప్పండి. రోడ్డుంటి పోతూ పోతూ కూడా జాయినింగ్ చేసుకొని క్రౌన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు. డ్రీమర్స్ ఉండాలా. మరి వారి మాటల్లో వాళ్ళ మాటల్లో నా చేతల్లో నా డ్రీమ్ స్పష్టంగా కనపడాలి. కనపడుతుంది కూడా. మీరు వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ చేతలు, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే పని, ఒక డ్రీమర్ ఎలా పని చేస్తున్నాడో మీరు క్యాచ్ చేయండి. వాళ్ళలో ఎలా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళ కసి ఎక్కువ ఉంటది. వాళ్ళకి కసి ఎక్కువ ఉంటది వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతారు. డబ్బు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. డబ్బును బాగా ప్రేమిస్తారు. డబ్బు సంపాదించడానికి కష్టపడడానికి వెనుకబడ్రు. వాళ్ళకి ఈగోలు ఉండవు, అవమానాలు పడాలని ఉండవు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో నిలబడే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు, చిన్న చిన్న దాని గురించి పట్టించుకోరు, దూసుకెళ్ళిపోవడమే వాళ్ళకి తెలుసు. అలాంటి లీడర్ కి నువ్వు అప్లైనర్ గా ఉండు. అలాంటి లీడర్ కి నువ్వు అప్లైనర్ గా ఉండు. అప్లైనర్ కి సరైన న్యాయం ఇదే. సరైన న్యాయం ఇదే. నిద్ర లేకుండా చేసే కలలు కంటారు వాళ్ళు. మీ దగ్గరకు వస్తారు, సరే నా కార్ ఇలా ఉంటుంది సార్, నేను ఆ కారే తీసుకోవాలి సార్, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి సార్, నేను నా పిల్లలతో, సార్ నేను కార్ తోలాలి సార్, నాకు 1 lakh చెక్ కావాలి సార్. ఎస్, ఇవే వాళ్ళ లక్షణాలు. ఇలాగే చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు, కారు ఇప్పుడే ఎందుకు, ఫస్ట్ ఫస్ట్ సిల్వర్ కొడదాము, కారు మాకెందుకు, కారు మీద నాకు అంత ఇష్టం లేదు. ఏందో మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సరే అని చెప్పండి, వాళ్ళని ఏం పంపించదండి. ఆయన కూడా మారచ్చేమో. కారు నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కారు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు. ఎస్ సార్, యూట్యూబ్ లో పెడతాను. కారు ఎందుకు తీసుకోవాలి నేను, మళ్ళీ చూద్దాంలే, కారు ఎందుకబ్బా అలా. సార్, కలలు కనే వాళ్ళని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ కళ్ళకు కట్టి చూపించండి. మీ మాటల ద్వారా, మీటింగుల ద్వారా చూపిస్తే సార్, మీటింగ్స్ ట్రైనింగ్స్ ఆల్రెడీ కార్లో తిరిగే వాళ్ళని పరిచయం చేసి ఒకసారి కార్లో కూర్చోబెట్టి కార్లో తిరిగితే ఇలా ఉంటుందని ఇమాజినేషన్ చేసి చూపించండి. ఒక ప్రయోగం జరిగింది సార్, మీ ముందు మీతో నేను షేర్ చేసుకుంటున్నా. రియల్ గా చెప్పాలంటే నేను ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపలే పూర్తి కంప్లీట్ చేశా పీపీటీ. మీకు తెలుసో తెలీదు, ఇది చాలా టైం పట్టేది నాకు. కానీ దేవుని దయ వల్ల అవుతుందో కాదో పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఈవినింగ్ లోపలే చేశాను. సార్, ఈ పక్షులు ఎగరలేవు తెలుసా, మీకు ఐడియా ఉందా? ఈ పక్షులు ఎగరలేవు, పైకి ఎగరలేవు. కానీ కొంతమంది సైంటిస్టులు దీన్ని ఎగరిచ్చారు, ఆకాశంలో విహరించేలా చేశారు ఒక పక్షిని. అది మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఆ పక్షికి గింజలు వేశారు కదా, గింజలు తింటూ తింటూ అది తెలుసు కదా, కండ కట్టుకొని వీడియో చూస్తారు కదా,
దాంట్లో మూతి పడిపోయింది. అదేం చేసిందంటే లోపల ఉన్న ఒక సీనరీ పెట్టారు వీళ్ళు సైంటిస్టులు. ఆ సీనరీని చూపించారు పక్షికి. ఆ పక్షి చూసింది. చూస్తోంది. చూడండి ఎగురుతోంది అది. దానికి లోకం కనపడలేదు ఇక్కడ. అసలు భూమే కనపడలేదు. ఓన్లీ ఆ వీడియోలను చూస్తాంది. వీడియో చూస్తూ పోతానే ఉంది. ఈ పక్కన ఉన్న వాళ్ళన్నీ చూస్తున్నాయి. ఏంటి ఈ పక్షికి ఇలా ఉంది, ఇలా పరిగెత్తాంది. అరే, బోర్ల పడింది. వీటన్నిటికి వీళ్ళందరూ జనాలు అనమాట. మీరు కూడా ఇలాగా వెస్టీలో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీకు విజన్ ఉంది. మీ భవిష్యత్తు మీరు చూస్తున్నారు అక్కడ. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందర కనపడుతుంది. కానీ ఇవన్నీ అంటారు దీనికేం పిచ్చా చూడు అంటారు. కానీ ఒకప్పుడు మీరు విజయం సాధించి పైకి ఎగురుతారు చూడు సార్. ఉన్నతమైన స్థానానికి పైకి వెళ్తారు కదా చూడు. ఎగరలేని కూడా పక్షి పైకి ఎగిరి ఆకాశంలో విహరిస్తుండే ఈ పక్షులన్నీ దాన్ని ఫాలో చేస్తూ చూస్తున్నాయి. ఎంత గొప్ప మెసేజ్ తెలుసా ఇది. ఇది సార్ డ్రీమ్ ని మనము ఇమాజినేషన్ చూసుకొని మనం చూసుకుంటే ఒకసారి చూడండి. చూడండి మళ్ళీ దాంట్లోకి వస్తుంది. చూస్తాంది దాని ప్రపంచం చూస్తాను చూడు. ఆ మేఘాల్లో ఎగరొచ్చు. కానీ దాని భూమి కనపడలే. మేఘాల్లో ఎగురుతా ఉంది చూడండి, రెక్కలు వస్తుంది. కానీ అరే మన జాతి ఎగరదు కదా, మనం కిందనే ఉంటాం కదా అని కొన్ని పక్షులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయినాయి. ఎలాగా? మన కారు వస్తుందా, మనకు 1 lakh మంచి సీన్ ఉందా, మన జీవితంలో 1 lakh చూస్తామా అనే వాళ్ళకి ఇది గుణపాఠం. చూడు కింద పడ్డావు నువ్వు, కాళ్ళు ఇరిగినాయి, నో ప్రాబ్లం. కానీ అది చూస్తానే ఉంది. దాని భవిష్యత్తు చూస్తా ఉంది. దాని కళ్ళకు కనపడతా ఉంది మేఘాల్లో ఎగురుతున్నా ఎగురుతున్నా అని. ఎప్పుడైతే మన కారు వస్తుంది, నాకు 1 lakh వస్తుంది, 1 lakh వస్తుంది, మన కళలు కంటూ 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 అలాగే ఎప్పుడో ఒక రోజు మనం ఈ పక్షి ఎలా ఎగిరిందో అలాగే మనం కారులో వెళ్ళి కూర్చుంటాం. కారులో కూర్చొని ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఇలా నోరెళ్ళబెట్టి చూస్తారు. నోరెళ్ళబెట్టి చూస్తారు సార్. వర్క్ హార్డ్ డే, కానీ లవ్ చేయండి. మీ కళ్ళ ముందర మీ భవిష్యత్తు చూడండి. ఎవరితో మనకేం పని? వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. నీ కళ్ళ ముందర నీ కార్లో కూర్చున్నట్లు చూడండి. నీ ఫ్యామిలీతో డిస్కషన్ చేయండి. త్వరలో మనం కార్ తెస్తున్నాం, కార్లో కూర్చోబోతున్నాం. త్వరలో 1 lakh మన అకౌంట్ పడబోతుంది. ఒక రోజు మా ఇంట్లో 1 lakh డబ్బులు వచ్చి మా అకౌంట్ లో పడినప్పుడు నేను నా పిల్లలు అంతా కూర్చొని భోంచేసేటప్పుడు ఈ రోజు ₹1,00,000 వచ్చిందంటే నాకు నా భార్య కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ప్రతిసారి మేము ఇప్పటికి కూడా మేము నలుగురము ఒక్కరు లేకపోయినా భోంచేయం. నలుగురు వచ్చి కూర్చొని భోంచేస్తాం. ఆ టైంలో డిస్కషన్ చేసినప్పుడు ₹1,00,000 వచ్చినప్పుడు జీవితంలో 10,000 కంటే ఎక్కువ అమౌంట్ చూడను నేను. ఒకసారి ₹1,00,000 కళ్ళ ముందర చూశాను సార్. ఎప్పుడు అంటే అప్పుడు ఆ ఆనందాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. 4,00,000 వచ్చినప్పుడు నాకు అంత ఆనందం లేదు సార్. ఫస్ట్ 1,00,000 వచ్చిందే ఆ రోజు ప్రపంచం మొత్తం అంతా నాదే అయిపోయింది సార్. అంతకంటే ముందు భూమి చాలా ప్రపంచం చిన్నగా ఉండింది. నా ప్రపంచం ఇంతే అని. కానీ ₹1,00,000 ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రపంచం నాకు కనపడింది. మీరు కూడా చూడండి. మీ చెక్కును చూడండి. మీ కళ్ళతో చూడండి ఫస్ట్. మీ హృదయంలో చూడండి. ఎప్పుడైతే చూడగలుగుతారో మీరు చేయగలుగుతారు. చూడండి అంత పెద్ద పక్షిని ఎగిరించారు ఎవరు సైంటిస్టులు. అదే సార్ ఎప్పుడైతే మనము పండుకున్నప్పుడు కలలు కాదు, పగలు పూట మన కారును ఊహించుకుంటామో, 1 lakh ఊహించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు డబ్బు వస్తుంది సార్. ఖచ్చితంగా మన ఇంటి ముందర కారు వస్తుంది సార్. ఎంతమంది కారు గురించి ఊహించుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ చాలా వరకు ఇవ్వాలనిపిస్తుంది కానీ కొంతమంది బాధపడతారనేసి నేను కొద్దిగా చెప్తాను. ఎందుకంటే ఈ పని మనం చేయము. ఎందుకంటే మనలో భయం అనేది చాలా ఉంది. భయం అనేది చాలా ఉంది. ఇది అవుతుందా? కలలు కంటే ఏంది, పగటి కలలు కంటే వస్తాయా? కలలు కనకూడదు, మనం ముందుగానే చెప్పుకోకూడదు. ఎవరో ఒక అతను చెప్పినాడు, అరే వచ్చేదాన్ని ముందుగా చెప్పుకోవద్దు, అది వెళ్ళిపోతుందంట. ఇదేంటి కర్మరా బాబు అనుకున్నా.
ముందుగా ఊహించుకుంటే వచ్చేది రాదంట, వెనక్కిపోతుందంట. ఎవడు బాబు వెనక్కి పీకేవాడు, ఇక్కడ తీసుకురండి చూద్దాం. ఎందుకు సార్ భయం? కండ్ల ముందర లక్షల కార్లు తిరుగుతున్నా ఇంకా భయమా మనకి? వేలకు వేలు తీసుకుంటున్నవి నీ చుట్టుపక్కల ఉన్నారు, ఇంకొంచెం పైకి వెళ్ళి చూడు, లక్షలు తీసుకొని ఇంకొంచెం పైకి పోయారు, లక్షాధికారులు అయిపోయి కోటీశ్వర్లు అవుతున్నారు వెస్టీజ్ లో. ఇంకా భయంగా ఉంటే, అరే ఊహించుకుంటేనే రాదనుకుంటే వాళ్ళు కూడా మీకు డౌన్లైన్ గా ఉంటే ఎలా సార్? ఇలాంటి వాళ్ళకి మీరు అప్లైనర్ గా ఉండాల్సింది. ఇలాంటి వాళ్ళకి సార్ మనము గైడెన్స్ ఇవ్వాల్సింది. కళ్ళ ముందర మనకు డ్రీమ్ కనపడాలి. మన కళ్ళ ముందర మన డ్రీమ్ కనపడాలి. ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు తెస్తాం, సిమెంట్ తెస్తాం, ఇవన్నీ చేస్తాం, అదొక ఇల్లు తయారవుతుంది. కానీ జీవితం మారాలి అంటే ఇక్కడ లీడర్లు తెచ్చుకోవాలి సార్. లీడర్లు తెచ్చుకోవాలి మనం. లీడర్లు తెచ్చుకుంటేనే మనకు భవిష్యత్తు. లీడర్లు తెచ్చుకుంటేనే మనం బాగుపడతాం. సార్ ఇప్పటికే సగం జీవితం సంకనాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా పని చేయని వాళ్ళు అంటే తిరిగి ఎందుకు సార్ వేస్ట్? ఇప్పుడు కూడా పని చేయని వాళ్ళు తిరిగి ఎందుకు మన జీవితాన్ని మనం సర్వనాశనం చేసుకోవాలా? ఇల్లు కట్టేటప్పుడు ఇటుక మంచిదా కాదని తెస్తావే, మట్టి పిల్ల తెస్తావా? అలాంటిది జీవితానికి తెచ్చుకుంటే లీడర్ నువ్వు తెచ్చుకోలేవా? కరెక్ట్ అయిన లీడర్ని. కరెక్ట్ అయిన లీడర్ని ఒక 6 మంది దొరకరా, ముగ్గురు దొరకరా మనకి? నేను ఇదే అందరికి మొత్తుకొని చెప్తున్నా, ఎందుకు పని చేయని వాళ్ళు వెంట పడుతున్నారు? ఒక సైకిల్ సరిగ్గా లేకపోతే అక్కడే వదిలేసి వస్తాం. అలాంటిది జీవితానికి మనం తెచ్చుకునే లీడర్ని కరెక్ట్ గా తెచ్చుకోలేకపోతే ఎలా? ఎదుటి వారి మాటలకు నువ్వు భయపడితే, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంటే నిజంగా చెప్తున్నా, వాళ్ళ బలానికి నువ్వు భయపడినట్లే, నువ్వు బలహీనుడు అయినట్లే. నిన్ను నువ్వు తక్కువగా వేసుకోవద్దు. చాలా మంది భయపడతారు చూడండి, వీళ్ళకి సర్వీస్ ఇవ్వకపోతే ఏమవుతుందో, వీళ్ళకి ఎలాగైనా సరే మనం డబ్బులు ఇప్పించాలా, ఎలాగైనా సరే డబ్బులు ఇప్పించాలా. ఎందుకు మీరు బలహీన పడిపోతారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తారు? మీరెందుకు అంత బలహీనంగా ఉంటారు? వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారా? మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఆ పక్షి చూడండి, ఒక్కసారి ఇమాజినేషన్ చేస్తే ఆకాశంలోకి ఎగిరింది. అంత బరువు ఉన్నది, కింద పడినా కూడా మీ కళ్ళ ముందర మీకు భవిష్యత్తు కనపడుతుంది. మీరెందుకు రాకూడదు? ఫెయిల్యూర్ అవుతున్నారు, వాడు వెళ్ళిపోయినారని ఫెయిల్యూర్ అవుతున్నారు, భయపడద్దు. చూడండి, ఇది వినండి. मैं गिरूंगा फिर उठूंगा, गिरूंगा फिर उठूंगा। मेहनत कितनी भी करनी पड़े मगर हिम्मत नहीं हारूंगा। और ये जवानी बर्बाद कर दी एक सपने के पीछे, आने दो भर्ती अब की बार 1600 की लैंड मारूंगा। मैं गिरूंगा फिर उठूंगा, गिरूंगा फिर उठूंगा। मेहनत कितनी भी करनी पड़े मगर हिम्मत नहीं हारूंगा। और ये जवानी कर दी एक सपने के पीछे, आने दो भर्ती अब की बार 1600 की लैंड मारूंगा। సార్ ఇక్కడ ఈ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? నేను కింద పడతాను మళ్ళీ లేస్తాను, నేను కింద పడతాను మళ్ళీ లేస్తాను, కింద పడతాను మళ్ళీ లేస్తాం. సార్ నా డ్రీమ్ కోసం ఈ జీవితం అంతా పోయినా పర్లేదు, లాస్ట్లో అయినా నేను ఎక్సలెంట్గా రిజల్ట్ తెచ్చేసి నేను వెళ్ళిపోతాను, కానీ ఒకరికి మీరు బానిసగా ఉండాలి అన్నట్లు మీనింగ్ చెప్తున్నాడు. నేను కింద పడ్డానా, నో ప్రాబ్లం, మళ్ళీ లేస్తా. కింద పడతానా, గిరుంగా అంటే కింద పడతా, ఉటుంగా అంటే లేస్తా, గిరుంగా గిరు ఉటుంగా, మళ్ళీ పడిపోతా మళ్ళీ లేస్తా, మళ్ళీ పడిపోతా మళ్ళీ లేస్తా. కానీ డ్రీమ్ని మాత్రం వదిలిపెట్టిన, నా జీవితం అంతా పోయినా పర్వాలేదు, నేను అనుకునేది సాధించే చచ్చిపోతాను. ఎస్, ఇది మీ డౌన్లైన్స్ ఉండాల్సిన లక్షణం. ఇలాంటి వాళ్ళు 6 మంది చాలు కదా. ఇలాంటి వాళ్ళు మనకు 6 మంది చాలు కదా. ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ను 1 to 1 జరుగుతూ ఉండేలా చూడండి. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో టీము, ఎంత బ్యూటిఫుల్ టీం మీ దగ్గర కనపడుతుంది. ఇలా మీ ప్రమేయం లేకుండా ఎన్ని టీంలు వాళ్ళ మీటింగ్లు చేసుకుంటూ ఉన్నారు.
అలా చేసుకుంటే మీ టీంని మనం తయారు చేసుకోవాలా. ఇప్పటికైనా మారండి. మీరు రియల్ అప్లైన్ అంటే చాలా ఉన్నాయి పాయింట్స్. ఆ వీడియోస్ అమేజింగ్ వీడియోస్ చూపించాను. ఇది కూడా మీకు అర్థం కాలేదు అంటే మీరు ఇంకా బిజినెస్ చేయలేరు సార్, నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదు అంటే ఆ పక్షిని చూసి నేర్చుకోవచ్చు మనం. ఉం? అర్థం మీరు కన్నా ఇది కన్నా మీరు చేశారంటే మీకు ఒక గిఫ్ట్ వస్తుంది. అది కాదు, నేను కాదు చెప్పింది, ఒక అబ్దుల్ కలాం గారు సార్ చెప్పారు, సక్సెస్ ఇస్ యువర్ సిగ్నేచర్ని ఆటోగ్రాఫర్గా చేంజ్ చేస్తారు. సిగ్నేచర్ పెడితే అది ఆటోగ్రాఫర్ కళ్ళకు అద్దుకొని పోయి అభిమానులు వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగే వాళ్ళు వస్తారు. అదే కదా సార్ జీవితం అంటే. డబ్బు కాదు కదా, మనకు కూడా వాల్యూ పెరగాలి కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. అప్లైనర్ ఎలా ఉండాలా, మీరు అప్లైనర్కి బాధ్యత ఏంటి అనేది నేను ఈరోజు మీ అందరికీ చెప్పాను. ఉం? ఎవరైనా బాధపడంటే సారీ, ఏమనుకోకండి. రైట్, ఇప్పుడు ఫాస్ట్గా ఏం లేదు సార్, చెప్పకపోతే కొంచెం ఫీల్ అవుతారు. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా ఓన్లీ 2-3 మీకు ఏమర్థమైంది మీరు చెప్పేసి తొందరగా ముగిద్దాం సార్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సాయి సుధా మేడం, ఫాస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ విజయ్ మేడం అండి. సార్ మేడం నిజమే సార్, అప్లైనర్ కి మనము విలువ ఇది ఇవ్వాలి సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లోని అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి అందరికి మనం వాళ్ళు ఏమన్నా అంటే మనం ఏం పట్టించుకోం సార్. అలాంటప్పుడు అప్లైనర్ అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి సార్? ఎందుకంటే వాళ్ళు మనల్ని పైకి లాగేయడానికే చూస్తారు తప్ప కిందకి తొయ్యాలని చూడరు కదా సార్ వాళ్ళకి. ఎందుకంటే మా అప్లైనర్ గురించి అయితే నేను గ్రేట్ గా చెప్పుకోగలను. మా విజయ్ మేడం అవనివ్వండి, లక్ష్మి మేడం అవని, సార్ అవని, ఎవరైనా సరే నాకు పైకి తీసుకురావడానికే నాకు ఇది ఇస్తారు, అంటే సపోర్ట్ ఇస్తారు, చెయ్యూతిస్తారు. అందుకని అయితే నేనైతే మటుకు మీరు మేడం చెప్పిన మేడం 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 ఒక్క సార్, నిమిషం. మీరు ఎలాంటి అప్లైనర్గా ఉండాలనుకుంటున్నారు? నేనైతే అది ఇప్పుడైతే నేను లక్ష్మి మేడం విజయ్ మేడం లాగా ఉండాలనుకుంటున్నాను సార్. సూపర్, వాళ్ళు అలాగే అదొక్కటి చెప్పండి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ ఈరోజు ట్రైనింగ్ అంతా చెప్పింది మీ గురించి. ఎస్ మీరు సార్. ఎలాంటి అప్లైనర్గా ఉండాలి అనుకుంటున్నారంటే మీరు ఎలాంటి డౌన్ లైన్స్ తీసుకొస్తారు లీడర్స్. ఇది మనము ఇప్పుడు మీరు మీటింగ్లో అర్థం ఏం చేసుకున్నారో అది చెప్పేస్తే చాలు. థ్యాంక్ యూ మేడం, ఓకే సూపర్ సార్. చెప్పారు. లక్ష్మీ మేడం లాంటి డౌన్ లైన్స్ తీసుకురాలా. ఎక్సలెంట్ మేడం, 100% మీరు సక్సెస్ఫుల్ లీడర్స్. అదే తీసుకురండి, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నవ్వు సైదాబి మేడం, లక్ష్మి మేడం మీరు మైక్ ఆన్ చేసుకోలేదు. సైదాబి మేడం మీరు మాట్లాడండి. టీమ్ ఆర్ఎస్. మేడం పూజారి పోసిబాబు సార్, పూజారి పోసిబాబు సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి, మీరు ఆన్ చేసుకున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను వైఫ్ సార్. మేడం చెప్పండి మేడం. మీ సెక్షన్ చాలా బాగుంది సార్. మీరు చెప్పారు కదా సార్ అప్లైన్ లో ఎలా ఉండాలని, నేను మనం ఎలా అప్లైన్ లో ఉండాలని. అదైతే చాలా ఎస్ చాలా మేడం. బాగా వచ్చింది సార్. అదైతే నేనైతే కొత్తగా జాయిన్ అయ్యాను సార్. ఎస్ మేడం. నెక్స్ట్ మా అప్లైన్ కూడా వచ్చేసి మా ఆయన గారే సార్. ఎస్, ఎలాంటి అప్లైనర్గా ఉండాలనుకుంటున్నారు? మాకైతే బాగా నచ్చిన అతను మాకు టాప్ అప్లైన్ గారు రామకోటి గారు సార్. అలాంటి లీడర్లకి మీరు అప్లైన్గా ఉండాలి ఇప్పుడు. ఎస్ సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చెప్తుంటే లక్ష్మి మాకు మేడం అసలు చెప్పండి Sir, మేడం. yes. Sir, very, very good morning, sir. Extraordinary. చాలా గుడ్ మార్నింగ్ అద్భుతంగా మేడం. ఉంది సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు లీడర్స్ కి ఎంత కావాలి అనేది అంత సబ్జెక్ట్ ఇచ్చారు. మేము మీ సెషన్స్ కి అయితే ఇంకా మాటలు లేవు సార్. నేను ప్రతి థర్స్డే కూడా వెయిట్ చేస్తుండే. బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటి అంటే మా సునీల్ సాహు సార్ లాంటి లైఫ్ లైన్స్ కి ఒక 6 members కి అప్లైనర్ గా ఉండాలనుకుంటున్నాను సార్. సూపర్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మేడం మనము మన
మేడం చెప్పండి మేడం. లాస్ట్ వర్డ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వర్క్ చేసే వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలనుకుంటారు. నేను ఈ జూమ్ అవును. సెషన్ లో అందరి ముందు మీకు నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే మీ ఇచ్చే థర్స్డే సెషన్ అనేది నాకు అద్భుతంగా ఈవెన్ నాకు యూజ్ అవుతుంది, ఎంటైర్ మన టీమ్ కి యూజ్ అవుతుంది. నిజంగా సార్ జూమ్ అందరి తరపున మీకు, ఎందుకంటే మీ సెషన్ విన్న వాళ్ళు నాకు ఎక్స్ట్రాడినరీ మంచి లీడర్షిప్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ గా తయారవుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చంద్ర సార్, విఎం చంద్ర. గుడ్ మార్నింగ్ సార్. జేపీ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన సెషన్ అయితే అప్లైన్ డౌన్ లైన్ ఎలా ఉండాలనేది బాగా చెప్పారు సార్. మేము బాగా నేర్చుకుంటున్నాం. అలాగే సార్ మా అప్లైన్ లాగా మేము కూడా మా డౌన్ లో కూడా మా అప్లైన్ లాంటి లీడర్స్ రావాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా మంచి లీడర్ గా లక్ష్మి మేడం లాగా మంచి లీడర్ గా ఎదగాలని, బిజినెస్ లో మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంత సూపర్ మేడం. అవకాశం సూపర్ ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మహేష్ సార్, విఎం మహేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిస్టమ్ చాలా బాగుంది సార్ ఈరోజు. నాకైతే శేషావళి గారు లాంటి మన సిద్ధార్థ్ సింగ్ గారు సార్ లాంటి వాళ్ళు, సుబ్బయ్య శెట్టి గారు లాంటి వాళ్ళు లైఫ్ లైన్స్ గా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎక్సలెంట్. సూపర్ సార్. అంత మంచి డ్రీమ్స్ ఉన్న వ్యక్తులు వస్తే మన లైఫ్ కూడా మారైతే నేను కూడా అంత మంచి డ్రీమర్ గా ఉండాలని కోరుకున్నాను సార్. నేను ఎప్పుడు కూడా మంచి డ్రీమ్స్ ని సెట్ చేసుకుని వెళ్తా ఉంటాను సార్. నాకు మీలాంటి పెద్దల ఆశీర్వాదం కూడా కావాలి సార్. మీరు 100% సార్. ఎలా ఉండాలి, అదే ఇంకోటి ఏంటంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మనం ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలి. ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి ఎలాంటి వ్యక్తికైనా. ఆ విధానంలో మనం అసలు విస్టేజెన్స్ ఎలా ఉండాలి, లీడర్షిప్ ఎలా మెయింటైన్ చేయాలన్న దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు సార్. మీ సెషన్ అంటే మాకు మంచి బూస్టింగ్ కూడా ఇస్తుంది, మంచి మోటివేషన్ గా కూడా ఉంటది. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రోజు మాకు ఈ సెషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం